వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. నేనెందుకు చెప్పాలి? చూడబి, వాళ్ళని నా దగ్గర నుంచి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నా అహంకారం మీద దెబ్బ కొట్టావు. నా సామర్థ్యాన్ని నేనే ప్రశ్నించుకునేలా చేశావు. నా దృష్టిలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పుకి నువ్వు శిక్ష అనుభవించకుండా ఉండాలంటే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూడు కనిష్క, మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నది నువ్వు. మనుషుల నుంచి ఆస్తిపాస్తులు లాక్కుంటున్నది నువ్వు. ఇంత దారుణమైన తప్పులన్నీ చేస్తూ ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుతున్నావా? పరిణామాలు తీవ్రంగా ఉండేది మా జీవితాల్లో కాదు, ముందు ముందు నీ జీవితంలో పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎంతలా అంటే ఏదో ఒక రోజు నిన్ను అధపాతాళానికి తొక్కేసేలా ఉంటాయి. నీతో నాకు మాట్లాడి. సెక్యూరిటీ, చెప్పండి మేడం. వీళ్ల నోటి నుంచి నిజం రావాలి. దానికోసం మీరేం చేస్తారో తెలీదు. వాళ్ళని ఎంత టార్చర్ పెడతారో పెట్టండి, కానీ నాకు మాత్రం ఆ ముసలి జంట ఆచూకి తెలియాలి. అలాగే మేడం. ఆ ముసలోళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో మీరు చెప్తారా, లేకపోతే నా చేతిలో ఉన్న తుపాకీకి పని పెట్టమంటారా? పెద్దన్నా, వాళ్ళు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పండి, లేకపోతే మీ ప్రాణాలు పోతాయి. నేను మాట వరుసగా అనడం లేదు. నిజం చెప్పకపోతే ఈ గన్నలో ఉన్న బుల్లెట్లు మీ గుండెల్లో దిగుతాయి. ఇంకా ఎంతసేపు రా? చెప్పకపోతే ఒక్కొక్కళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయండి. మేడం చెప్పారుగా, ఆవిడ ఆజ్ఞాపిస్తే మేము అదే చేస్తాము. కాల్చి పాడేమంటారా చెప్పండి. వీళ్ళేంటి ఎవ్వరు నోరు విప్పడం లేదు? అసలు మిమ్మల్ని. కనిష్క, ఏం జరుగుతుంది ఇక్కడ? అదే సార్, అసలు ఏం జరిగిందంటే రేయ్, మీకు గన్లు ఇచ్చింది మీ మేడంకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాత్రమే. ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద గన్లు ఎక్కుపెట్టడానికి కాదు, పేల్చడానికి కాదు. ఏంటి కనిష్క, వీళ్ళ దగ్గరకు వచ్చి నీ దౌర్జన్యం చూపిస్తున్నావు? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? లేకపోతే ఇక్కడ నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లో ఉన్న బుల్లెట్లు లెక్క చెప్పడం చాలా కష్టం, కానీ నా బుల్లెట్లకు లెక్క చెప్పడం చాలా ఈజీ. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేస్తాను. మీరందరూ కలిసి నన్ను ఇంత ఘోరంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏంటత్తా, నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదా? నీ కొడుకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావాలని ఆశ లేదా? ఇక ఆశ ఉన్నా వదులుకో. ఎందుకంటే నేను ఎప్పటికీ రాహుల్ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోను.
రాహుల్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సిందే. మీరందరూ చేసిన తప్పుకి మీతో పాటు రాహుల్ కూడా శిక్ష అనుభవిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకేనమ్మా, ఇదంతా మా బాధ్యత. మళ్ళీ ఆ కనిష్క వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయండి, సరేనా? అలాగే సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్. పదండి.